హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓకే, మార్నింగ్ సెటప్ అయితే మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జాక్ట్లీగా చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. మా ఎంట్రీస్ ఇప్పుడు మీకు చూపిస్తాము. ఎంట్రీ ఇక్కడ కనుక ఫాలో అవుతుంది, ఇది గమనించండి ఒకసారి. ఇది ఫాలో అవుతుంది. ఎప్పుడైతే ఇది రికవరీ అవుతుందో అప్పుడు మా ఎంట్రీ ఉంటుంది. ఆల్మోస్ట్ మా లెవెల్స్ ఏదైతే ఉందో అది క్రాస్ చేసింది. కాకపోతే మేము అప్పుడు క్లారిటీగా లేము ఆ ట్రేడ్లో మాత్రం, అందుకనే అది తీసుకోకుండా ఉండడం జరిగింది. అదేవిధంగా ఫాల్ కూడా అయింది, మీరు గమనించండి. ఇప్పుడు రికవరీ అవుతుంది. ఓకే, స్ట్రాంగ్గా అనిపిస్తే మేము ఇప్పుడు ఎంట్రీ తీసుకుంటాము. ఇదైతే మా లెవెల్. ఈరోజు బై సైడ్ ఉన్నామండి, సెల్ సైడ్ ఉన్నాము. మేము ఈరోజు వచ్చేసి సెల్ సైడ్ ఉన్నాము. ఏదైతే బ్లాక్ లైన్ ఉందో అది క్రాస్ చేసిన వెంటనే మేము ట్రేడ్ తీసుకుందాం అనుకున్నాం. కాకపోతే అది కొంచెం అగ్రెసివ్ అవుతుంది, అందుకే కొంచెం వెయిట్ చేస్తాం. పోయేదేం లేదు, 2 పాయింట్స్ 3 పాయింట్స్ పోతుంది అంతే. కానీ స్టాప్ లాస్ అయితే కొట్టదు కదా, కొంచెం వెయిట్ చేస్తాము. ఇదే మా ఎంట్రీ. కానీ అగ్రెసివ్ అవుతుంది. ఒకవేళ మాకు అన్నీ ఓకే అనిపిస్తే మాత్రం మేము ఎంట్రీ తీసుకుంటాం. కొత్తగా చూసే వాళ్ళకి అర్థం కాదు, కానీ చూడండి, చూస్తూ ఉంటేనే మీకు అర్థమవుతుంది. ఎంట్రీస్ వచ్చేసి 2 ఉంటాయి, అగ్రెసివ్, కన్జర్వేటివ్. ఓకే, మా ఎంట్రీ అయితే ఇక్కడ మిస్ అయింది, అది కూడా మేము చూపిస్తున్నాం. మేము అక్కడ క్లారిటీగా లేము, అగ్రెసివ్ అవుతుంది అనేసి మేము తీసుకోలేదు. కానీ రికవరీ అవుతుంది, మళ్ళీ లిక్విడిటీ ఉంటే వెళ్ళిపోతుంది, నో ప్రాబ్లం, మళ్ళీ వస్తుంది ఛాన్స్, అప్పుడు తీసుకుంటాం. మేము క్లారిటీ లేకుంటే వదిలేస్తామండి, ఖచ్చితంగా వదిలేస్తాం. మాకు ఎంట్రీ కన్జర్వేటివ్గా అనిపిస్తేనే తీసుకుంటాము. మాకు ఎందుకు అక్కడ లిక్విడిటీ లేదు అనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఫాల్ అవుతుంది, మా ఎంట్రీ అయితే బ్రేక్ చేసి ఫాల్ అవుతుంది. ట్రేడ్ తీసుకుంటే మంచి ప్రాఫిట్ వచ్చేది. ఓకే, మిస్ అయినా నో ప్రాబ్లం, కానీ ప్రీమియం చూసుకోండి, ఏం పెరగలేదు. ఇది అగ్రెసివ్ ఎంట్రీ అనమాట. 461 ఎంట్రీ, 443 స్టాప్ లాస్ అండి. ప్రీమియం మాత్రం ఏం పెరగలేదు. మేము ఇంతకుముందు వీడియోలో చూసుకున్నట్లయితే మేము చెప్పాం కదా ఆల్రెడీ, ఆపోజిట్ బుల్ సైడ్ వేస్తే బేర్స్ ఖచ్చితంగా రావాలి, అట్లా వస్తేనే ప్రీమియం పెరుగుతుంది. లేదు ఫటాఫట్ కిందికి వెళ్ళిపోయినా పైకి వెళ్ళిపోయినా ప్రీమియం పెరగదు. మీరు చూస్తున్నారా ప్రీమియంలో ఎంత స్లోగా ఉందో, ఎంత మూమెంటం ఇవ్వలేదు. ఇదే అగ్రెసివ్ ఎంట్రీ, అందుకనే మేము ఈ ఎంట్రీ తీసుకోము. లిక్విడిటీ ఉంటే పైకి వెళ్ళిపోతుంది, లేదా మళ్ళీ మా లెవెల్స్ దగ్గరికి వస్తుంది, అప్పుడు కూడా మేము చూసుకొని మరీ తీసుకుంటాము. ఓకే, అప్పుడు మిస్ అయినాం అనేసి ఇప్పుడు అగ్రెసివ్గా అయితే తీసుకోము, ఎప్పుడు కూడా తీసుకోము. ఓకే, సాటర్డేకి మీరు ఇచ్చిన మెసేజెస్కి మా రిప్లై ఇస్తామన్నాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరు మెసేజ్ చేశారు, అక్క మీరు బాగా డీకోడ్ చేశారు, ఆల్ ది బెస్ట్, ఇలాగే చేస్తూ వెళ్ళి ముందుకెళ్ళండి అనేసి వాళ్ళ బ్లెస్సింగ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక మెసేజ్ వచ్చేసి, మీరు ఆన్లైన్ క్లాసెస్ చెప్తారా, మనీ పే చేస్తాం మేము, మాకు కూడా కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అనేసి. మేము ప్రస్తుతానికైతే ఎటువంటి ఆన్లైన్ క్లాసెస్ మాత్రం కండక్ట్ చేయడం లేదు, ఫ్యూచర్లో అయితే చెప్పలేము. కానీ మీకు మనీ పే చేసి నేర్చుకోవడం కంటే ఇలా డైలీ వీడియోస్లోనే మేము ఖచ్చితంగా హెల్ప్ చేస్తాము. మీరు దానికోసం మాకు మనీ పే చేయడం అవసరం లేదు. మీకు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఇలా లాంగ్ వీడియోస్ చేస్తున్నామండి. కాకపోతే ఏమవుతుందంటే మీరు స్కిప్ చేసి చూడకూడదు. మేము ఈ ఎంట్రీస్ లైవ్లోనే మీకు చాలా సబ్జెక్ట్ ఇస్తాము, చాలా వరకు మీకు టిప్స్ చెప్తూ ఉంటాము.
మీ కామెంట్స్కి రిప్లై ఇవ్వలేదు అని మాత్రం ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే దగ్గర దగ్గర 150 నెంబర్స్ దాకా నాకు మెసేజ్ వచ్చాయి. అందులో సేమ్ క్వశ్చన్సే ఉంటాయి, ఆల్మోస్ట్ సేమ్ క్వశ్చన్సే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తూనే ఉన్నామండి. సాటర్డే నుంచి మేము రిప్లై ఇవ్వలేదు, ఒకేసారి లాంగ్ వీడియోలో చెప్పొచ్చు. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉండి వాళ్ళు మెసేజ్ చేయకుండా మళ్ళీ రేపో ఎల్లుండో మెసేజ్ చేద్దామని ఆగిన వాళ్ళకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనేసి లాంగ్ వీడియోలో మీ క్వశ్చన్స్కి మా ఆన్సర్ ఇస్తున్నాం. ఇంకొక మెసేజ్ వచ్చేసి మీ పేరు అన్నారు. మేము వచ్చేసి మా పేరుతో ఏం పని అనేసి ఊరుకున్నాము. ఎందుకంటే ఇది టీం వర్క్ అనమాట. ఇది మేము చెప్పాను కదా మా టీంతో వర్క్ చేస్తామనేసి. చాలా వరకు మా ఒకే ప్లేస్లో ఉండి వర్క్ చేస్తాం, లేకుంటే వీడియో కాల్స్ పెట్టేసుకొని మేము వర్క్ చేస్తూ ఉంటాం. అందుకని పేరు అనేది దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే నా వాయిసే రాకపోవచ్చు కంటిన్యూస్గా, ఇంకొక వాయిస్ కూడా చేంజ్ అవుతుంటాయి. కాబట్టి పేర్లు చెప్పినప్పుడు నా పేరు చెప్పా, వాళ్ళు ఇంకొకరు వచ్చినప్పుడు వాళ్ళ పేరు చెప్తారు, ఎంతమంది రన్ చేస్తున్నారు వీడియోస్ అనేసి ఎవరైనా కన్ఫ్యూజ్ అయిపోతారు అని మేము పేరు ఇవ్వలేదు. మీరు మార్కెట్ ఈరోజు చూసుకుంటే 2025 ఏప్రిల్లో ఎంతవరకు ఉందో మార్కెట్ ఇప్పుడు కాళ్ళకాడికి వచ్చి కూర్చోయింది, అంతగా ఫాలో అయింది. ఇది ఒక మంచి ఛాన్స్ ఇన్వెస్టర్స్కి. అంటే ఇంకా ఫాల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, అది మనం చెప్పలేము. కాకపోతే ఇది ఒక ఛాన్స్ అనమాట. మన దగ్గర ఏదైనా మనీ ఉంటే మీరు పెట్టుబడులు పెట్టుకోవడానికి ఇది ఒక మంచి అవకాశమే. ఇలా ఫాల్ అయిన తర్వాతనే, అంటే ఇప్పుడు 2025 ఏప్రిల్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసింటారో వాళ్ళకి సేమ్ ఉంటుంది కదా. లాభ నష్టాలు 1 year 2 yearsలో ఎవరు చెప్పలేరు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు మాత్రమే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పాం కదా మంచి ఛాన్స్, వీక్లీలో ఒక 1000 రూపీస్ వచ్చినా మనకి అన్నట్లు మాత్రం చేయొద్దండి. అలా ఎవ్వరికి రావు. మీ స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేయండి అని చాలా వరకు మెసేజెస్ వస్తున్నాయి. ఖచ్చితంగా షేర్ చేస్తామండి. ఎప్పుడైతే మాకు వ్యూస్ చాలా వరకు వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేస్తుంటేనే మాకు కొంచెం బూస్టింగ్ లాగా ఉంటుంది, మాకు వీడియోస్ చేయడానికి మాకు ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఫాలో అవుతుంది. మీరు చూసారా, మన ఎంట్రీ దగ్గరకు వస్తుంది. ఇంకా ప్రీమియం ఏమాత్రం పెరగలేదు. చార్ట్స్ 2 ఉంటాయండి. చార్ట్స్ వచ్చేసి 2 ఉంటాయి. దీనిలో చూడండి ఎంతవరకు ఫాలో అయిందో. కానీ ఇది మనకి కౌంట్ కాదు, ప్రీమియం మాత్రం మనకి కౌంట్. ఇందులో చూడండి ఇదే మనకి మనీ వచ్చేసేది. ఇందులో ఎంతవరకు పెరగలేదు. ఇది అగ్రెసివ్ ఎంట్రీ, అందుకనే మేము తీసుకోలేదు. చూడండి ఫాలో అవుతుంది. ఇవన్నీ టిప్స్ ఖచ్చితంగా మీకు షేర్ చేసుకుంటాము. దానికోసం మీరు ఎటువంటి మనీ పే చేయని అవసరం లేదు. ఇంకొక మెసేజ్ వచ్చేసి మీరు లాస్ట్ ఒక చిన్న బ్లాగ్లో ఓకే మనీ పే చేయమ ఓకే, ఇది వచ్చేసి స్టీల్ పుటాని ఒక ఐపో గురించి చెప్పినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇందుకు కావాల్సిన మనీ అనేసి. అది మీరు మాకు ఇవ్వాల్సిన మనీ అనేసి కొంతమంది అనుకున్నట్లున్నారు. అది మాకు ఇవ్వాల్సిన మనీ కాదండి, ఒక షేర్స్ కొనుక్కోవడానికి అంటే ఐపో వచ్చింది. మీరు దానికి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అంటే, మీరు అందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అంటే ఇంత మనీ పే చేసేసి ఐపో వేసుకోండి. మీకు ఒకవేళ ఐపోకి ఎలిజిబుల్ అయితే మీకు అమౌంట్ వస్తుంది. అందుకోసమే అది చెప్పడం జరిగింది. నేను మళ్ళీ డిస్కషన్ చేస్తాను దీని గురించి. ఇలా కొత్త వాళ్ళు ఎవరికైనా తెలియని వాళ్ళు అనుకోండొచ్చు, దాంట్లో తప్పేం లేదు. మీరు చూసుకున్నట్లయితే నేను ఇంతవరకు ఒక్క ఐపో గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో అమౌంట్ చెప్పిన దాన్ని ఎవరో ఒక్క నిమిషం, మేమైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఎంట్రీ చేంజ్ చేస్తున్నాం. 467 నుంచి ఎంట్రీ తీసుకోవాలనుకుంటున్నాం. అది కూడా ష్యూర్గా చెప్పలేము, మార్కెట్లో ఏదైనా జరుగుతుంది, మేము చెప్పినంత వరకు కాదు. మార్కెట్ని బట్టి మనం వెళ్ళాలి, మన సైకాలజీ బట్టి అది రాదు. మార్కెట్ సైకాలజీ బట్టి మనం నడవాలి. మార్కెట్ బట్టే మనం మార్చుకుంటూ చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి.
మీ స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేయండి అన్ని కామెంట్స్ చాలా వరకు వచ్చినాయి మెసేజెస్. ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీరు మా దగ్గర ఎటువంటి ట్రైనింగ్ తీసుకుని అవసరం లేదు. ప్రత్యేకించి ప్రస్తుతానికైతే మేము క్లాసెస్ ఏది చెప్పడం లేదు. ఓన్లీ యూట్యూబ్లోనే మేము వీడియోస్ చేస్తున్నాం. ఈ మెసేజెస్ ఎక్కువ వచ్చినాయి, మీరు క్లాసెస్ చెప్పి మాకు హెల్ప్ చేయండి అనేసి. ఇంకొక మెసేజ్ వచ్చేసి, మీరు ఎందుకు వల్లాట చూపిస్తున్నారు? ఓకే, నేను ఈ విషయం నేను వీడియోస్లోనే చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. లాస్ట్ వీడియోలో 1 లాట్కి మాకు 6,000 దాకా వచ్చింది. అది మేము వ్లాగ్ పెట్టాము. 1 లాట్కి 6,000 వచ్చినప్పుడు కనీసం 2 లాట్స్కి 12,000 అవుతుంది కదా. అదే 10 లాట్స్కి అలా ఉంటుందన్నమాట. అందుకనే ఎవరైనా తొందరగా నేర్చుకుందాం, అరే బాగానే ఉంది కదా ఇదేదో అని తొందరగా అట్రాక్ట్ అయ్యి ఇలా చూసి ఇలా చేసేదైతే కాదు మార్కెట్ అనేసి. ఎవరు అట్రాక్ట్ అవ్వవద్దు, మా వల్ల ఎవరు నష్టపోవద్దు అనే ఉద్దేశంతోనే ఓన్లీ 1 లాట్ చూపిస్తున్నాం. ఇది టైం పడుతుంది, ఇది ఖచ్చితంగా టైం పడుతుంది. మీరు డైలీ అబ్జర్వ్ చేయండి. మీకున్న డౌట్స్ కామెంట్స్లో మాకు తెలియచేయండి. మేము ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 1 or 2 days లేట్ అవుతుంది అంతే, అంతకుమించి ఎక్కువ అవ్వదు. ఇలా చూసి ఇలా నేర్చుకునేది అయితే కాదండి. అందుకనే మేము 1 లాట్ చూపిస్తే అమౌంట్ తక్కువ కనిపిస్తుంది కదా అనేసి మేము 1 లాట్ మాత్రమే మీకు చూపించడం జరుగుతుంది. మీరు డైలీ ఎన్ని లాట్స్ వేస్తారో ఒకసారి చూపించవచ్చు కదా. మీ క్వశ్చన్స్కి అయితే మేము డైలీ ఎన్ని లాట్స్ వేస్తామో అనేది మేమైతే చూపించలేమండి. ఎందుకంటే డైలీ 6 లాట్సా 10 లాట్సా అనేది మార్కెట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మరి గమనిస్తున్నారా, ప్రైస్ మన దగ్గరకు వస్తుంది. మన ఎంట్రీ ఎప్పుడు బ్రేక్ అయినా కానీ మేము ఎంట్రీ తీసుకోలేదు. మన లెవెల్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయింది మార్నింగ్కే. నేను వీడియో పెట్టినప్పుడు బ్రేక్ అయింది, కానీ మేము అది తీసుకోలేదు. ఎందుకో మాకు అది అగ్రెసివ్గా అనిపించింది. దానికి తగ్గట్టుగానే మార్కెట్ మూమెంట్ ఉంది. ఎందుకంటే కింద జోన్స్ ఉన్నాయండి, అది మాకు తెలుసు అన్నమాట. కాబట్టి మా ఎంట్రీ అది తీసుకోలేదు. లిక్విడిటీ కూడా ఎక్కువ లేదు అనిపించింది మాకు. మార్కెట్ సైకాలజీ బట్టి అయితే మాకు అలాగే అనిపించింది. ఇప్పుడు తీసుకుంటారా అంటే చెప్పలేము, చూడాలి. ఇది కిందికి వస్తుంది కదా, దాన్ని వచ్చే మూమెంట్ని బట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ 1 అవర్ క్యాండిల్ అబ్జర్వ్ చేసుకుంటూ మా ఎంట్రీ ఉంటుంది. ఇన్ని అబ్జర్వ్ చేయాలా అనేసి అంటే అవును చేయాలి. మన స్టాప్ లాస్ కొట్టకూడదు అంటే ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. మీరు లాస్ట్ వీడియో 1 లాట్కి 6,000 ఒక కామెంట్ వచ్చేసి, మీరు లాస్ట్ వీడియో 6,000 వచ్చింది కదా, దాని లాంగ్ వీడియో పోస్ట్ చేయలేదు అని. ఓకే, ఏం జరిగిందంటే టెక్నికల్ ఇష్యూ వల్ల మేము రికార్డ్ చేసాము. ఆల్మోస్ట్ మేము రికార్డ్ చేస్తాము. ఇప్పుడైతే ఎలా వాయిస్ ఇస్తున్నామో అలా రికార్డ్ చేసుకుంటూ వాయిస్ ఇచ్చాము. కానీ అది మధ్యలోనే వెళ్ళిపోయింది. అది ఎలా జరిగిందో మాకైతే తెలీదు. వీడియో అయితే రికార్డ్ అవ్వలేదు, కొంచెమే రికార్డ్ అయిందనమాట. అది కూడా ఫస్ట్ స్టార్టింగ్లోనే రికార్డ్ అయింది. మేము అది చూసుకోకుండా ఓకే మంచి ప్రాఫిట్ వచ్చింది నిన్న. అది దానికి బాగా ఎగ్జైట్మెంట్ అవుతూ మంచిగా వాయిస్ ఇస్తూ దానిపైన అంత ఫోకస్ చేయలేదు. మీరు ఎంత ఫీల్ అయ్యారో మాకు తెలియదు, కానీ నేనైతే చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆల్మోస్ట్ దగ్గర 1 అవర్ దానికి వాయిస్ ఇచ్చాము, కానీ రికార్డ్ మాత్రం అవ్వలేదు. అది నెక్స్ట్ టైం ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవాలి మేము. దగ్గర ఇలా ఈ కామెంట్ 30 నెంబర్స్ దాకా లాంగ్ వీడియో పోస్ట్ చేయండి అని ఉన్నారు. ఎందుకంటే 1 లాట్కి 6,000 వచ్చింది కదా అనేసి అందరూ ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యారు. ఇది రెగ్యులర్గానే జరుగుతుంది, ఇది పెద్ద విషయం ఏం కాదు. మళ్ళీ లాంగ్ వీడియోలో ఇంకా చాలా వస్తాయి, అవి పోస్ట్ చేస్తాం ఖచ్చితంగా. ఇంకొక కామెంట్ వచ్చేసి, మీరు మొత్తం ఎంతమంది ఉన్నారండి? ఓకే, మేము దగ్గర 5 మెంబర్స్ ఉన్నామండి. అందరం వీడియో కాల్స్లో లేకపోతే కుదిరితే ఒకే చోట ఉండి ట్రేడ్ చేస్తూ ఉంటాం. డైలీ అనాలసిస్. ఓకే, ఈ డైలీ అనాలసిస్ అనేది 60 మెంబర్స్ దాకా కామెంట్ చేస్తారు. డైలీ అనాలసిస్ ఖచ్చితంగా ఇస్తాము. వ్యూస్ పెరిగిన తర్వాత లైక్స్ సబ్స్క్రైబర్ పెరిగిన తర్వాత ఖచ్చితంగా డైలీ అనాలసిస్ అనేది ఉంటుంది.
డైలీ అనాలిసిస్ మాత్రం చాలా కామెంట్స్ వచ్చాయి. మీరు ఒకసారి చార్ట్ గమనించండి. ప్రైస్ కిందకు వస్తుంది. ఇప్పుడు మన ఎంట్రీ మేమైతే ఆల్రెడీ టిక్ చేసి పెట్టాము. 8 మినిట్స్ అయినా తగలొచ్చు, ఎంట్రీ అవ్వచ్చు. ప్రీమియం అసలు పెరగలేదు. అంటే ఒకేసారి మేము అక్కడ హోల్డ్ చేసి పెట్టేస్తాము. అక్కడ ఎంట్రీ కిందికి రాగానే మరి తీసుకుంటుంది. మేము లిమిట్ ఆర్డర్ పెట్టేస్తామండి. ఓకే, ట్రిగ్ అయింది. ఓకే, మేమైతే ఎంట్రీ తీసుకున్నాము. మా ఎంట్రీ తీసుకున్న తర్వాత ఫాలో అవుతుంది. మళ్ళీ చూద్దాం మన స్టాప్ లాస్ కొడుతుందా లేదా. మేమైతే అగ్రెసివ్గా తీసుకోము. ఏదైనా కానీ చాలా ఆలోచించి తీసుకుంటాం. మేము ఇంకా పాయింట్స్ తగ్గిస్తామే కానీ దానికి పైకి వెళ్ళిపోతుంది అనేసి తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి పెట్టాము. ఓకే, ఆల్మోస్ట్ మా స్టాప్ లాస్ వరకు వస్తుంది. చూద్దాం. మేము ఎంట్రీ తీసుకున్న తర్వాత ఎట్లా ఫాలో అయిందో చూసారు కదా. కానీ మాకైతే కాన్ఫిడెన్స్ ఉంది అది పైకి వెళ్తుందని. మీరైతే భయపడి ఎగ్జిట్ అవ్వద్దండి. రిస్క్ రివార్డ్ని అయితే ఫాలో అవ్వండి. ప్లాన్ రిస్క్ రివార్డ్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అమ్మో కిందకు వస్తుంది. ఎంట్రీ పర్ఫెక్ట్గా పెట్టుకొని వదిలేసేయండి. కానీ మాటికి ఎంట్రీస్ అయితే ఇవ్వద్దు. స్టాప్ లాస్ అయితే మాటికి ఇవ్వద్దు. మాదైతే ఏ స్టాప్ లాస్ కానీ చేంజ్ చేయడం అయితే ఉండదు. మార్కెట్లో స్టాప్ లాస్ హంటింగ్ కూడా ఉంటుంది. అప్పుడు మనం ఈజీగా ఎగిరిపోతాం. అందువల్ల ఒక్కొక్క రోజు అంత బాగుండదు. ఆ రోజు స్టాప్ లాస్ ఇచ్చేసి మార్కెట్కి దూరంగా ఉండడమే. ఓకే, ఇంకో కామెంట్ వచ్చేసి మీరు స్టాచ్యూ అంటున్నారు వీడియోస్లో, అంటే ఏంటి అని కామెంట్స్ వచ్చాయి. ఓకే, స్టాచ్యూ అనేది నేను ఒక 2 times అన్నాను, రికార్డ్ అయ్యింది. ఇంత శ్రద్ధగా మొత్తం వీడియో అంతా వింటున్నారు కానీ ఎవరు చాలా వరకు సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఓకే, స్టాచ్యూ అని ఎందుకంటున్నా అంటే మేము చెప్పాం కదా మా టీం ఉంటారు అనేసి. ఫస్ట్లో మాకు వాళ్ళ వాయిస్ వచ్చేది డిస్టర్బెన్స్గా. చాలా వరకు చాలా వరకు నేను రికార్డ్ చేసేటప్పుడు వాళ్ళ వాయిస్ కూడా వినిపించడం జరిగింది. అందుకని మా చిన్న గొడవ ఉండేది మాకి. అందుకనే ఒకసారి చూడండి, గమనించండి. ఇప్పుడు ఎట్లాగైతే ట్రిక్ చేసిందో చూసారా. ఇప్పుడు మన స్టాప్ లాస్ ఆల్మోస్ట్ స్టాప్ లాస్ దగ్గర వరకు వెళ్ళి మళ్ళీ లీడ్ తీసుకుంది. లిక్విడిటీ కలెక్షన్ చేయడం అనమాట. ఇదంతా లిక్విడిటీ తీసుకొని పైకి వెళ్తుంటుంది. మాకు టెన్షన్గానే ఉంటుంది ఎక్కడ స్టాప్ లాస్ కొడుతుందో అనేసి. అప్పుడు మాకు కూడా మీకు వీడియోలో ఏదైనా చెప్పడానికి కూడా మాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే మాకు కూడా లోపల టెన్షన్ ఉంటుంది. చూడండి, ఒకసారి గమనించండి. ఒక్కసారి స్టాచ్యూ అన్నప్పుడు నేను రికార్డ్ చేస్తున్నాను అర్థం. వాళ్ళు అర్థం చేసుకొని అప్పుడు సైకిల్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఒక వీడియో కాల్లో మేమంతా గ్యాదర్ అయినప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉండిపోతారు. మళ్ళీ స్టాచ్యూ అంటే ఓకే మాట్లాడండి అనేసి అర్థం. మా లాంగ్వేజ్ ఇది. ఒక 2 times రికార్డ్ అయింది. ఓకే, చాలా వరకు శ్రద్ధగా వింటున్నారు అని అర్థం. ఎక్కడో ఒక 2 times రిపీట్ అయింది వీడియోలో. ఒకసారి మీరు గమనించండి.
మామూలుగా ఇద్దరు ఫ్రెండ్స్ కలిస్తేనే హడావిడిగా ఉంటుంది. మేమంతా 5 మెంబర్స్ గ్యాంగ్. ఇంకా వాళ్ళు నన్ను జోకర్ లాగా చేసింటారు ఇక్కడ. ఓకే, లాస్ట్ టైం రికార్డ్ కానప్పుడు వాళ్ళకి తెలుసు, కానీ నాకు మాత్రం వాగుదా ఉన్నా నేను. వాళ్ళు మాత్రం హ్యాపీగా నవ్వుకుంటూ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నారు. ఓకే, జరిగిపోతుంది ఒక్కొక్కసారి. మార్కెట్ విషయానికి వస్తే ప్లానింగ్ అండ్ రిస్క్ రివార్డ్ని మీరు ఫాలో అవ్వండి, అదే మనల్ని విన్ చేస్తుంది. ఓకే, మీరు చూశారు కదా, మార్నింగ్ మాత్రం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుందేమో అన్నట్లు బిహేవ్ చేసింది. ఇప్పుడు మన ఎంట్రీ తీసుకున్న తర్వాత ఎక్కడ స్టాప్ లాస్ కొడుతుందో అన్నట్లు రన్ అవుతుంది. ఓకే, మేమైతే రిస్క్ రివార్డ్ని ఫాలో అవుతాం. ఇప్పుడు మనం ఎక్కడైనా వెళ్ళాలి, కర్నూలు టు హైదరాబాద్ వెళ్ళాలనుకోండి, దారిలో పెద్ద గాలివాన వస్తుంది. మనం అలాగే వెళ్ళిపోతామా? వెళ్ళాం కదా, ఖచ్చితంగా వెయిట్ చేస్తాం. రిస్క్ తీసుకోకూడదు అనమాట. మార్కెట్ కూడా అలాగే, బైక్ పంచర్ అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. లేదు, హ్యాపీగా మన టార్గెట్ రీచ్ అవుతాం ఒక్కొక్కసారి. ఇది కూడా అలాగే, ఒక్కొక్కసారి స్టాప్ లాస్ కొట్టి మన కోసేపు పే చేయాల్సి వస్తుంది. లేదు, ఆ గాలివాన ఏది లేదు, మన జర్నీ సాఫీగా సాగిపోతుంది కదా. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే, మనకు మంచి ప్రాఫిట్ వచ్చేసి హ్యాపీగా ట్రేడ్ ఎండ్ అవుతుంది. లేదు, స్టాప్ లాస్ కొడుతుంది అంతే. అంతకు మించి ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు. మనం ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని వెళ్తుంటాం, దారిలో కుక్క అడ్డం వచ్చిందనుకోండి, ఆ బిస్కెట్ పైన ఖచ్చితంగా కన్నేస్తుంది. బిస్కెట్ కోసం మనం కనిపించుకుంటామా? లేదు కదా. ఒక బిస్కెట్ దానికి వేసామనుకోండి, మన దాన్ని మనం పోనిస్తుంది. అది అనమాట స్టాప్ లాస్ కొట్టికి వస్తే. కుక్కకి బిస్కెట్ వేస్తాం కదా, దీన్ని కూడా అలాగా స్టాప్ లాస్ వేసేసినామా, మన దాన్ని మనం వెళ్ళిపోయినామా. మీరు కోర్స్ ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకు అన్నీ కరెక్ట్గా చెప్పరు మ్యాక్సిమం. మేము ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒకటి చూపిస్తాము. ఇంకొంతమంది కొంచెం బోరీగా ఉంది అక్క వీడియో అని చెప్తున్నారు. ఇది ఏమైనా టామ్ అండ్ జెర్రీ అది కాదు కదా, లేకపోతే క్రికెట్ది చెప్పడం కూడా కాదు కదా. అయ్యో బ్లూ వెళ్తుంది, రెడ్ వెళ్తుంది అని చెప్పడానికి. ఇక్కడ ఒకవైపు నాకు ఎప్పుడు అనుభవం లేని పని చెప్తా ఉండడం, ఇంకొక వైపు అయ్యో రెడ్ క్యాండిల్ ఇప్పుడు మా మాకు ఉంటుంది టెన్షన్, రెడ్ స్టాప్ లాస్ తగులుతుందా అనేసి. ఇది ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదండి. మన ఎంటర్టైన్మెంట్కి బోల్డ్ అని ఛానల్స్ ఉంటాయి కదా, దీన్ని వదిలేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొత్త, దీనికి చెప్పడం మాత్రం. మార్కెట్కి 7 years నుంచి ఉన్నాం మేము. లాస్ట్ 2 years నుంచి ఎటువంటి స్టాప్ లాస్ లేకుండా, ఎటువంటి ఫెయిల్యూర్ లేకుండా, లాస్ లేకుండా హ్యాపీగా జర్నీ సాగుతుంది. కాబట్టి ఈ ఇయర్ ఇంకొక స్టెప్ ముందుకేసాం. ఎలా స్టార్ట్ చేయాలో తెలియక మా వాళ్ళు నాతో స్టార్ట్ చేపిస్తున్నారు. నేను బలైనా ఇక్కడ. కానీ ఎండ్ ఆఫ్ ద వీడియో అంటే ఖచ్చితంగా మా టీం లీడర్ ఉన్నారు కదా, వాళ్ళకే పట్టాప చెప్తాం. మీరు గమనించారా, ఇంతవరకు డ్రామా చేసేసి మొత్తం ఇప్పుడు 500 టార్గెట్లో. ఎండ్ ఆఫ్ ద డే చూడండి ఒకసారి, ఇంతవరకు తలకాయ తినేసి ఇప్పుడు పైకి వెళ్తుంది చూస్తుంది. అంతవరకు ఎక్కడ స్టాప్ లాస్ కొడుతుందో అనేసి ప్రతి ఒక్క టెన్షన్ ఉంటుంది. తర్వాత నేను మాట్లాడాలి, ఇక్కడ కామెంట్స్లో ఏమో కొంచెం బోరింగ్ కొడుతుంది అక్క వీడియో. నేనైతే నవ్వుకున్నాను కానీ సీరియస్ ఏం అవ్వలేదు. సీరియస్గా అయితే అవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ ఎక్కడ స్టాప్ లాస్ కొడుతుందో అనే టెన్షన్ మాకు ఉంటుంది. ఎంత పెద్ద తోపు టెర్రర్ అయినా ఖచ్చితంగా భయపడాల్సిందే. మన మనీ వేస్ట్ కాదు కదా. మేము మనీని సిపాయిలాగా తయారు చేయాలనుకున్నాం. దానికి ఒక సెక్యూరిటీ ఇచ్చి దానికి పంపిస్తాము. చాలామంది సైనికుల్ని, అంటే రూపాయి అనే సైనికుల్ని తయారు చేసి ఒక యుద్ధానికి పంపించి ఖైదుల్లాగా ఇంకొక రూపాయిని పట్టుకొని రా అనేసి పంపిస్తాము. అంతేగాని నువ్వు చచ్చిపో, అక్కడ పోయి నువ్వు అక్కడే కథంగా అనేసి మేము పంపాము కదా. అవన్నీ మా మైండ్లో ఉన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ చేయడానికి రెడ్ వెళ్తుంది, ఇప్పుడు చూసుకోండి గ్రీన్ వెళ్తుంది,
అది మాత్రం నాకైతే రాదు. ఇలా కొన్ని చాలా వరకు యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, వాటితో మాత్రం జాగ్రత్త. మేమైతే హైయెస్ట్ క్యాపిటల్ అయితే చూపిము. 1000, 12, 200, 6000 కూడా ఎందుకు చూపించామంటే 1 lakh. మీరు సీనియర్స్ ఎవరైతే కొంతమంది నేర్చుకుంటూ 1 year 2 years ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే 1 lakh పెడతారు. 500, 1 lakhకి 500 వచ్చింది, 10 lakhs పెట్టేస్తాము, 5000 వచ్చేస్తుంది. 10 lakhs వేసేద్దామంటారు. ఏంటి వేసేది? వేసేది ఉండదు. స్టాప్ లాస్ కొడితే మొత్తం పోతుంది. అట్లా చాలా వరకు యూట్యూబ్ ఛానల్స్ చాలా వరకు ఉన్నాయి. మీరు వాటితో జాగ్రత్త. ఫస్ట్ 1 lakh ట్రేడ్ చేయండి, మీకు నష్టమేముంది? జాబ్ ఎవరు మానేసి ట్రేడ్ చేయొద్దు. ఫస్ట్ 1 lakhతో సక్సెస్ అవ్వండి, తర్వాతనే 2 lakhs 3 lakhs అని పెంచుకుంటూ వెళ్ళండి. ఎప్పుడైతే మీ క్యాపిటల్లో 1 week అంటే 1 weekలో 2 days లైన్గా వెళ్ళిపోతారో 1 week అటువైపు వెళ్ళొద్దు. మార్కెట్ బాగలేదనే అర్థం. 1 week పోతే పోయింది. 1 week పోతే పోయింది. 1 week పోతుంది. 1 week ఊరుకుండాలి అమ్మో అనుకుంటారు. 1 week ఊరుకుండాలి అనుకుంటే ఒక్కొక్కసారి ట్రేడింగ్ మార్కెట్ బాగాలేనప్పుడు ట్రేడ్ చేసి 1 year లాస్ వచ్చి 1 year అంతా ప్రాఫిట్ తెచ్చుకునేది లాస్ పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంకా డైలీ మార్కెట్లో ఉండాలి అనుకోవడం కూడా చాలా రాంగ్. మరి మీరు చేస్తున్నారు కదా, ఇంతవరకు డైలీ చేస్తారు కదంటే మేము చాలా రిస్క్ తీసుకొని చాలా నేర్చుకొని 7 years ప్రాక్టీస్ చేసి వచ్చాము. కానీ కొత్త వాళ్ళు మాత్రం డైలీ చేయొద్దండి. మీకు వీక్లీలో ఒక 4 days మంచిగా ప్రాఫిట్ వచ్చింది, నెక్స్ట్ డే అబ్జర్వ్ చేయండి అంతే. ఫ్రైడే అంటే ఎక్స్పైరీ డేస్ మాత్రం మీరు మార్కెట్లో ఉండొద్దు, ఆ రోజు అబ్జర్వ్ చేయండి. కాబట్టి పేపర్ ట్రేడ్ చేసుకోండి. ఎక్స్పైరీ డే మాత్రం ఎవరు ట్రేడింగ్ చేయొద్దు, ఎస్పెషల్లీ న్యూ వాళ్ళు. చూస్తున్నారా? మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. ఎక్కడైతే మా ఎంట్రీ ఉందో మార్నింగే ఇది బ్రేక్ చేసింది, కానీ మాకు ఎందుకో అంత కాన్ఫిడెన్స్గా లేము. మేము ఒకసారి డిస్కషన్ చేసుకుంటాం, వద్దు ఓకే ఎంట్రీ తీసేస్తాం. కానీ ఎప్పుడైతే మాకు మళ్ళీ సెకండ్ ఎంట్రీ పడిందో చూడండి, ఇంతవరకు ఫాలో అయింది. మీరు గమనిస్తే ఇంతవరకు ఫాలో అయింది, వెంటనే ఇంతవరకు వచ్చేసింది. మీరు గమనిస్తే మార్నింగ్ అలాంటి సెటప్ వచ్చినా కానీ ఇంతవరకు వెళ్ళిందే లేదు. చూడండి ఒకసారి, ఇదే రీజన్ అనమాట. బిగినర్స్కి సీనియర్స్కి తేడా ఇదే ఉంటుంది. ఓకే, ఎందుకండి మేమైతే 1 lakh మాత్రమే, అది కూడా 1000. సరే 1 lakhతోనే కొంచెం ఎక్కువ మీకు అమౌంట్ చూపిస్తాము. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో సీనియర్స్ కూడా అంటే 1 year 2 year మార్కెట్లో ఉన్న వాళ్ళు కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ 1 lakhతోనే తీసుకోండి. మాకు దీనికే ఇప్పుడు 2000 రన్నింగ్ అవుతుందండి. ప్రాఫిట్ 2000 దాకా నడుస్తుంది. ఇలా 1 lakhలోనే 2000 3000 తీసేటప్పుడు మనకు 10 lakhs 20 lakhs ఎందుకంటే ఊరికి అనవసరంగా లాస్ వస్తే కూడా అదే విధంగా లాస్ వస్తుంది కదా. అందుకనే మీరు 1 lakhతోనే మీ ట్రేడ్ని సాగించండి. అందరికీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. మీరు ఒక మంచి ఛానల్స్ని ఎంచుకోవడమే. మార్కెట్లో ఇప్పుడు ఎవరు చెప్తారు, మార్కెట్లో మాకు ఎవరు ట్రైనింగ్ ఇస్తారో అని ఎదురు చూస్తుంటారు కదా. ఫస్ట్ మీరు ఒక మంచి ఛానల్ని ఎంచుకోండి. వాటితో పాటు మా ఛానల్ కూడా అబ్జర్వ్ చేయండి. మీకు ఏ ఛానల్ నచ్చితే ఆ ఛానల్ చూడండి, కానీ చూసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎంతో కష్టం ఉంటుంది. ఎడిటింగ్ చేసుకునేది మార్కెట్ నేర్చుకోవడం కంటే ఎక్కువ కష్టం అయిపోయింది మాకు ప్రస్తుతానికైతే. మేము చాలా వరకు టైం పెట్టి మరి ఈ వీడియో మీ దాకా చేరుస్తున్నాము. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ముందుకు కూడా వెళ్తుంది అన్నమాట. ఎవరికైనా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళం కూడా అవుతాం. ఓకే, ఒక చిన్న టిప్ చెప్తాము ఇప్పుడైతే. ప్రస్తుతానికైతే మార్కెట్లో కోర్స్ నేర్చుకునేటప్పుడు మీకు ఫ్లాగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు.